నిజమైన ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ నవాబుల కాలంలో పాత బస్తీ, బ్రిటిషర్ల హయాంలో సికింద్రాబాద్, చంద్రబాబు పాలనలో హైటెక్ సిటీతో ఆ ఆకాశమే హద్దు అన్నంతగా డెవలప్ అయింది హైదరాబాద్. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకొచ్చి అభివృద్ధి వైపు మరింత పరుగులు పెట్టించాడు. ఇదంతా కొన్నేళ్ల కిందటి సంగతి. మరి భవిష్యత్ నగరం ఏమిటి? అంతకంతకు పెరుగుతున్న అవసరాలు, నానాటికి విస్తరిస్తున్న అవకాశాలు, అన్నిటికీ మించి భావితరాలకు ఒక గొప్ప నగరం అందించాలన్న ముందు చూపుతో సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రాజెక్టే ఫ్యూచర్ సిటీ. తొలుత ఇదే పేరు అనుకున్న విశాల కోణంలో ఆలోచించిన సీఎం చివరకు భారత్ ఫ్యూచర్ సిటీ అనే పేరు పెట్టారు. ఫ్యూచర్ సిటీ గురించి మున్ముందు తరాలకు ప్రస్తావన వస్తే సీఎం రేవంత్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. మహానగరంగా మారిన హైదరాబాద్ కు అదనపు ఆకర్షణగా ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ఫ్యూచర్ సిటీని నిర్మించాలని రేవంత్ నిర్ణయించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే, మెట్రో రైలు సౌకర్యం కూడా కల్పించనున్నారు. హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవే నుంచి హైదరాబాద్ టు శ్రీశైలం హైవే మధ్య ఉన్న ఫ్యూచర్ సిటీని మొత్తం 12 జోన్లుగా విభజించనున్నారు. ఫ్యూచర్ సిటీ ప్రణాళికాబద్ధమైన నగరం, మల్టీ మోడల్ కనెక్టివిటీ, బస్సు, మెట్రో రైల్, మోడ్రన్ అర్బన్ ఎమ్యూనిటీస్, రేడియల్ రోడ్స్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం, ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ హబ్ వస్తాయి అని చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఈ ఫ్యూచర్ సిటీ రేపటి హైదరాబాద్ కు కొత్త చరిత్ర రాయబోతుందంటారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేసేయండి.